ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న అంశము మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేద్దామండి. మనందరికీ బాగా సుపరిచితమైన వాక్య భాగము ఏమై ఉన్నదంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరు చూస్తారంటండి? నాకు వినపడతలేదు. హృదయ శుద్ధి గలవారు అంటే మనం చూసినట్లయితే మన దేహమునకు మనం ఏం చేస్తాం? ప్రతి దినము శుద్ధి చేసుకుంటూ ఉంటాం. ఎందుకోసం అంటే మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాము, దుమ్ము పడింది, ధూళి పడింది అని చెప్పేసి, లేకపోతే నా శరీరం నుంచి చెమట వలన దుర్వాసన వస్తుందని చెప్పేసి మనం ఏం చేస్తామంటే మన దేహమును శుద్ధి చేసుకుంటూ ఉంటాం. అవునా కదా? అదేవిధంగా ఈ మాటలు ఎవరు సెలవిస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన మొదటి ప్రసంగములో కొండ మీద ఏం చేస్తున్నాడంటే ఆయన కొన్ని ధన్యతల గురించి చెప్తూ, ఆ ధన్యతలో ఒకటిగా ఏం చెప్తున్నాడంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే హృదయానికి శుద్ధి ఎందుకు అవసరం? నా కళ్ళు తేటగా ఉంటే నేను దేవుణ్ణి చూస్తాను కదా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయము పరిశుద్ధంగా ఉంటేనే నీవు నన్ను చూడగలవు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అయితే మనం చూసినట్లయితే అనేక మంది భక్తులు ఏం చేస్తున్నారంటే బైబిల్లో ఉన్న తప్పులను వెతికి చూపించి బైబిల్ని ఏం చేయాలనుకున్నారంటే తప్పు అని చెప్పేసి నిరూపించాలని చెప్పేసి బైబిల్ని చదివిన కొంతమంది ప్రముఖ పండితులు ఏమయ్యారంటే వారి తప్పులు బహిర్గతమైనాయని చెప్పేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను చదివి తెలుసుకొని వారు ఏం చేశారంటే లేఖనమును అంగీకరించి వారు లేఖనము ద్వారా దేవుణ్ణి ఏం చేశారంటే గ్రహించి వారి తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సువార్థికులుగా మారిన వారు ఉన్నారు. మనందరికీ ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసు కదా. ఆయన ఏం చేశాడు? బైబిల్లో తప్పులు ఉన్నాయి, ఆ తప్పుల్ని నేను బయట పెట్టేస్తానని చెప్పేసి చదివాడంట. చదివిన తర్వాత ఆ తప్పులు ఏమైనాయి అంటే ఆయనలో ఉన్న తప్పులన్నీ వ్యక్తిగతమైనవి అని చెప్పేసి బహిర్గతమైనవి అని చెప్పేసి ఆయన బైబిల్ని అనుసరించి నడుచుకున్నారు. అదేవిధంగా చాలామంది భక్తులు కూడా వారి హృదయములను శుద్ధి చేసుకున్నారు. దేవుని బట్టి అంటే దేవుని యొక్క వాక్యమును చదవడాన్ని బట్టి, ధ్యానించడాన్ని బట్టి, దాన్ని బట్టి వారి జీవితాలను సరిదిద్దుకున్నారు. అయితే మనం ఈ దినం చూద్దామండి. మనకి చాలా తక్కువ సమయం ఉన్నది. ఆ తక్కువ సమయంలోనే మనం ఈ విషయాలన్నిటినీ మనం ఏం చేద్దామంటే త్వరగా చూద్దాం. చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్య భాగమును చదువుదాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని యొద్దకు రండి అంటున్నాడు. మొదటిగా ఏం చేస్తున్నాడు? యాకోబు భక్తుడు, ఆ పత్రిక రాసిన భక్తుడు ఏమంటున్నాడంటే, మీరు అనేకమైన ప్రదేశములకు వెళ్ళి ఆయన వెతుకుతూ ఉంటారు. ఆ విధంగా వెతికితే దేవుణ్ణి మీరు
కనుగొనలేరు. కానీ ఆయన యొద్దకు రండి. మొదటిగా మీరు ఏ విధంగా ఉన్నప్పటికీ మొదటిగా మనం చేయాల్సిన పని ఏమై ఉన్నదంటే దేవుని యొద్దకు రావాలంట. వచ్చినప్పుడంట ఆయన ఏమంటున్నాడంటే మీరు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మౌనముగా ఉండరు. మౌనముగా ఉండకుండా మనలో ఏదైనా తప్పులు ఉన్నాయా అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే మొదటిగా ప్రార్థన ప్రారంభించేటప్పుడు ఏం చేస్తాం, అయ్యా నా దోషములు లక్ష్యం చేయకుండా నన్ను పరిశుద్ధపరిచయ అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, అవునా కదా? అదేవిధంగా భక్తుడు ఏమంటున్నాడంటే నా పాపులారా మీ చేతులను ఏమంటున్నాడు, శుభ్రము చేసుకోమంటున్నాడు. అదేంటి, నేను స్నానం చేసినప్పుడు చేతులు శుభ్రంగానే కడుక్కుంటాను కదా, మందిరంకి వచ్చినప్పుడు నేను పరిశుద్ధంగానే వస్తాను కదా, నా వస్త్రధారణ, నేను చూసే విధానం, నేను నడిచే విధానం అంతా బాగానే ఉంటుంది కదా. కానీ ఇక్కడ భక్తుడు ఏంది, చేతులను కడుక్కోమంటున్నాడంటే మన క్రియలను ఏమంటున్నాడంటే సరి చూసుకోమంటున్నాడు, శుభ్రము చేసుకోమంటున్నాడు. వీటిని క్రియలను, అవునా కాదండి? మన క్రియల మూలముగా మనం ఏం చేయబడతామంటే నీతిమంతులముగా లేకపోతే పాపులముగా ఎంచబడతాం. ఆ స్థితిలో ఏమంటున్నాడంటే భక్తులు మీరు శుభ్రము చేసుకొనుడి, పరిశుద్ధపరచుకొనుడి అంటున్నాడు. ద్విమనస్కులారా అంటే దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు 2 మనసులు కలిగి ఉంటారంట. ఏ విధంగా ఉంటారు? 2. ఒకళ్ళు ఏ విధంగా వస్తారంటే రావాలి కదా అని వస్తారు. రెండో వాళ్ళు దేవుని ఆరాధించడానికి, లేకపోతే ఒకళ్ళు నేను రక్షణ పొందాను వెళ్ళకపోతే నలుగురు ఏదో అనుకుంటారు అని చెప్పేసి వస్తారు. అంటే వారి హృదయములో భక్తి అనే కోణము నుంచి ఏమయ్యారు, విడిచారు, తొలగారు, మరిచిపోయారు. వారి హృదయం ఏ విధంగా ఉందంటే సమాజము కొరకు సమాజ మందిరములోనికి ప్రవేశిస్తున్నారు. వారి కోసం కాదు, దేవుణ్ణి ఎదుర్కొనవాలని కాదు. ఎవరి కోసం? నలుగురు ఏదో అనుకుంటారు. ద్విమనస్సు, లేకపోతే లోకములో ఉన్న ఆశలను జయించలేక లోకాశలకు లొంగిపోయిన స్థితిలో వారు వస్తూ ఉంటారు. అటువంటి వారికి కూడా దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధపరచుకో అంటున్నాడు. ఇక్కడ 2 చెప్తున్నాడు. ఒకటి నీ క్రియలను పరిశుద్ధపరచుకో, 2 నీ మనస్సును స్థిరపరచుకో అంటున్నాడు. పరిశుద్ధపరచుకుంటామంటే ఏంటండి? దేవుని సన్నిధికి వచ్చి అయ్యా ఇంకా నేను చేయను అంటే మనం ఆయనతో ఏం చేస్తున్నాం, ఒక ఒడంబడికను చేసుకుంటున్నాం. ఆ ఒడంబడికలో మనం ఏం చేస్తున్నాం అంటే నేను స్థిరంగా ఉంటానయ్యా అని చెప్పేసి ఒక తీర్మానంను తీసుకుంటున్నాం. అంటే మనం ఏం చేయబడుతున్నాం, ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు మన క్రియలను పరిశుద్ధపరచుకుంటున్నాం. రెండోది మన హృదయం ఏమనుకుంటున్నామంటే ఇంకా నేను స్థిరముగా ఉంటానయ్యా, నా క్రియలను నా మనసును నేను సరి చేసుకుంటున్నాను అని చెప్పేసి మనం అనుకుంటాం. అట్టి విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఒకసారి చూద్దామండి. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 34 వాక్య భాగమును చదువుదామండి. నేను వారికి దేవుడనై ఉండును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూను యెహోవాను గురించి బోధనందుదామని తమ పొరుగు వారికి కానీ తన సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. ఆమెను చెప్దామండి. దేవుడు ఏమంటున్నాడంటే నేను మన మందిరానికి వచ్చినప్పుడు నీ క్రియలను సరి చేసుకున్నప్పుడు, నీ హృదయమును స్థిరపరచుకున్నప్పుడు నేనేం చేస్తానంటే నీ తప్పులను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. ఇప్పుడు
మన హృదయమును శుద్ధి చేసుకుంటానికి నేను పరిశుద్ధముగా ఉండాలి, నేను దేవుని చూడాలి అన్న అనుభవంలోనికి, అన్న తీర్మానములోనికి నువ్వు అడుగు పెడుతున్నప్పుడు నువ్వు చేసే క్రియ ఏమై ఉన్నదంటే, నువ్వు దేవుని మందిరంలోనికి వస్తావు. వచ్చి నువ్వేం చేస్తావంటే నీ చేతులను పరిశుద్ధపరచుకుంటావు, నీ క్రియలను మార్చుకుంటావు, నీ హృదయమును స్థిరపరచుకుంటావు. ఆ స్థిరపరచుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇక నిన్నటికి నీ పాపములను, నీ అతిక్రమములను నేను జ్ఞాపకం చేసుకొను. వాటి నిమిత్తము నీకు ఇంకా ఎవ్వరు, నీ సహోదరులు కావచ్చు, నీతో ఉన్న సమాజంలో ఎవ్వరు వాటిని గురించి నీకు బోధ చేయకుండానట్లు నేను వాటిని క్షమిస్తాను. కానీ ఏమంటున్నాడంటే దేవుడు, ఒప్పుకుంటున్నావు బాగానే ఉంది, ఒప్పుకున్న వాటిని విడిచిపెడుతున్నావా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒప్పుకుంటాం ఏముంది, పెదవులను మన స్వరపేటికను తెరిస్తే ఒప్పుకుంటాం. కానీ మనం ఏం చేయాలి, స్థిరపడాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ హృదయమును పరిశుద్ధపరుచుకోమంటున్నాడు. అంటే నీ హృదయమును స్థిరపరుచుకోయా అని చెప్పేసి లేఖనం మనకి సెలవిస్తుంది. ఆ లేఖనంలో నుంచి దేవుడు ఏమంటున్నాడంటే నేను క్షమిస్తాను. అయితే నా క్షమాపణను పొందుతున్న నీవు నీ జీవితాలను కొన్ని విషయాల్లో సరిదిద్దుకోవాలి అని చెప్పి అంటున్నాడు. చూద్దామండి. మొదటి విషయం ఏమై ఉన్నదంటే, మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్య భాగమును చదువుదాం. మొదటి యోహాను పత్రిక, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏమంటున్నాడండి, సమస్తమైన దుర్నీతి నుండి. అదేవిధంగా ఇక్కడ 2 మాటలు వాడి ఉన్నాడు. ఏమంటున్నాడంటే పాపము నుంచి విడిపిస్తానంటున్నాడు. రెండోది దుర్నీతి నుండి. వేటి నుంచి? పాపము నుంచి, దుర్నీతి నుంచి. ఎందుకు విడిపిస్తానంటున్నాడంటే మనము నమ్మకస్తులమని కాదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయనే నమ్మదగిన వాడు కనుక మనల్ని ఏం చేస్తానంటే నీతిమంతులుగా మారుస్తానన్నాడు. మన పాప క్రియల నుంచి, మన శాప క్రియల నుంచి, మన అతిక్రమముల నుంచి, మన అవిధేయతల నుంచి ఆయన ఏం చేస్తానంటే పవిత్రులుగా మారుస్తానంటున్నాడు. ఎందుకు మారుస్తానంటున్నాడంటే నేను ఆయన్ను చూడాలని చెప్పేసి. మనకు కూడా ఆశ అదే కదా. ఆరాధనలో కూడా ఆయన పరిశుద్ధులు ఏమవుతున్నారంటే మన మధ్యలోనికి దిగి వచ్చినప్పుడు మన స్వరూపం ఏమవుతుందంటే మార్చబడుతుందని చెప్పేసి దైవజనులు ఆరాధనలోనికి నడిపించి ఉన్నాడు. ఎట్టి విధమైన పరిశుద్ధులు? ఆయన మహిమను నిండినవారు, ఆయన మహిమను ధరించిన వారు మన మధ్యలోనికి అడుగు పెట్టినప్పుడు మన స్వరూపము అంటే మన ఆత్మీయ నేత్రములు వెలిగించబడతాయి. ఆయన చూచే, ఆయన మహిమను అనుభవించే అనుభవంలోనికి మనం ఏమవుతామంటే మార్చబడతాం. అట్టి విధమైన మార్పు మనలో కలగాలని చెప్పేసి ఆయన ఏమంటున్నాడంటే నీ పాపములను క్షమిస్తాను, నీ దుర్నీతి నుంచి నిన్ను పవిత్రునిగా నిన్ను విడిపిస్తానంటున్నాడు. అదేవిధంగా కీర్తనకారుడు కూడా 51వ కీర్తన 10వ వాక్య భాగంలో అంటున్నాడు కదా, ఈ సోపుతో నన్ను కడుగయా, హిమము కంటే తెల్లగా మార్చయ్యా అంటున్నాడు. ఇస్సోపు అంటే నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను, నీలో చేదును, నీలో బాధను, నీలో మంటను రేపి ఆయన ఏమడుగుతున్నావంటే నీవు నాకు నొప్పి కలిగిన బాధ లేదు, కానీ ఇంకెప్పుడు దానిలో అడుగు పెట్టకుండా నన్ను మందలించు అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తున్నాం. హిమం ఏ విధంగా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అటువంటి స్వరూపము మన హృదయంలో కలగాలని చెప్పేసి
అక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాటలను మనం అనేక సార్లు ధ్యానిస్తూనే వస్తున్నాం. కానీ మన హృదయమునకు శుద్ధి కలుగుతుందా? ఒకసారి చదువుదామండి, ఆ మాటను చదువుదాం. 51:10. దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఏమంటున్నాడు? నూతన వస్త్రములు మనం ఏ విధంగా అయితే ధరించుకొని మళ్ళీ విడిచిపెడతామో ఆ విధంగా వద్దంటున్నాడు. ఏమంటున్నాడంటే నూతనముగా పుట్టించు అంటున్నాడు. ఒక బిడ్డ ఈ భూమి మీద పుట్టాడంటే తన మరణించే అంతవరకు ఏం చేస్తాడు? తన యాత్రను కొనసాగిస్తాడు. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, నూతనమైన మనస్సును నా అంతరంగములో, నా అంతరంగం ఏమై ఉన్నదంటే పాపము చేత, శాపము చేత, అతిక్రమము చేత, అవిధేయతల చేత నీవిచ్చిన కట్టడలను అనుసరించలేక చనిపోయిందయా. ఇట్టి హృదయముతో మరలా నేను చూడలేను కనుక నా అంతరంగములోనే మరల పసిపిల్లవాని వలె నాకు పశ్చాత్తాపముతో కూడిన హృదయమును కలుగ చేయని చెప్పేసి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నాడో మనందరికీ బాగా తెలుసు. కానీ ఏమంటున్నాడంటే ఆయన ప్రార్థన చేశాడు, దాన్ని బట్టి ఆయన హృదయం ఏమైనదంటే అట్టి విధంగా మార్చబడి ఉందని చెప్పేసి లేఖనం మనకి సెలవిస్తుంది. ఈ వాక్యము వింటున్న నీవు నేను మన విషయములో, మన పాప విషయములలో మనము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే స్థితిలో ఉన్నామా లేదా మనం ఏం చేయాలంటే మొదటిగా పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాము. రెండోది మనం చూద్దామండి. చూసినట్లయితే మనం ఒప్పుకుంటున్నాం, విడిచిపెడుతున్నాం, బాగానే ఉంది. కానీ ఒప్పుకొని విడిచిపెట్టిన వాటిని మనం ఏం చేయకూడదంటే మరలా జరిగించకూడదు. ఇంకోటి ఏమైనదంటే ఆయన ఆజ్ఞలను, కట్టడలను మనం ఏం చేయాలంటే అనుసరించి నడుచుకోవాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏమై ఉన్నాయి? మనకి 10 ఆజ్ఞలు, అదేవిధంగా కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. ఆ 10 ఆజ్ఞల గురించి సారాంశం మనందరికీ బాగా తెలుసు. అదేవిధంగా కొత్త నిబంధనలు ఆయన ఏం చేశాడంటే 2 పాత నిబంధనలు కలిగి ఉన్న ఆజ్ఞలను కుదించి మన కోసం ఏం చేశాడంటే 2 ఆజ్ఞలుగా ఇచ్చాడు. ఆ 2 ఆజ్ఞలను మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? వినాలా? అనుసరించి నడవాలి. చదువుదామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుంచి 41 వరకు. అక్కడ ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఆజ్ఞలను మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన సద్దుకయ్యుల నోరు మోయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని వానిని, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియు అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు అనగా మన భాషలో మాట్లాడుకున్నట్లయితే ఒక పాస్టర్ వచ్చాడంట యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చేసి, అయ్యా, మోషే గారు 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా, వాటిలో ముఖ్యమైనది ఏది అని చెప్పేసి ఎవరిని అడుగుతున్నాడు? 10 ఆజ్ఞలను మోషే చేతికి ఎవరైతే రాసి ఇచ్చి ఉన్నాడో
ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్నే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, దాంట్లో ముఖ్యమైనది ఏదో నాకు చెప్పు, దాన్ని నేను పాటిస్తాను అని చెప్పేసి ఆయన హృదయంలో అనుకొని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, ఆయన ఎందుకు పరిపూర్ణత్వాన్ని ఇండికేట్ చేస్తున్నాడు, మెన్షన్ చేస్తున్నాడు, లేకపోతే అక్కడ పాయింట్ అవుట్ చేస్తున్నాడు అని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే మనం ఏం చేయలేకపోతున్నామంటే పరిపూర్ణముగా దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నామంటే ఆరాధించలేకపోతున్నాం. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో ఏమంటున్నాడు, సంపూర్ణత్వాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే సూచిస్తున్నాడు. సూచించి ఆయన మౌనంగా ఉంటున్నాడండి, ఉండలేదు. దాన్ని పెట్టుకొని నీ దేవుణ్ణి ఆరాధించు అంటున్నాడు. సరే, దేవుణ్ణి అయితే నువ్వు ఆరాధిస్తావు కానీ బాగానే ఉంది, నీ సహోదరుని సంగతి ఏంటి అని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తున్నాడు. మనం రెండోది ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞను అనుసరించి నడవాలి. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, బాగానే ఉంది, నా తప్పులను ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను, ఆయన నన్ను క్షమించేశాడు, అయిపోయింది, ఇంకంటే సరిపోదంట. ఆయన చూడాలంటే రెండోది ఏమై ఉన్నది, ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడిచే అనుభవంలోనికి మనం రావాలి. ఎవరిని చూడాలంటే, దేవుణ్ణి చూడాలంటే మొదటిగా ఆయన ఏమంటున్నాడంటే శుద్ధి చేసుకోమంటున్నాడు, నీ హృదయాన్ని స్థిరపరచుకోమంటున్నాడు. అటు విధంగా నువ్వు చేసుకుంటే నేను క్షమిస్తాను, ఇంకెన్నటికి జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. జ్ఞాపకం చేసుకోని అంటూనే ఆయన ఏమంటున్నాడంటే నీ తప్పులను నేను క్షమించేశాను, నేను పరిశుద్ధపరిచాను, నువ్వు వచ్చి నా దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టావు కాబట్టి అయిపోయింది అని చెప్పేసి నువ్వు అనుకుంటావేమో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఇచ్చు ఆజ్ఞలను అనుసరించి నడుచుకోమంటున్నాడు. ఆయన ప్రేమిస్తామంటే ప్రేమించేస్తాం, కానీ సహోదరుని దగ్గరికి వచ్చే లోపల మన వల్ల అవుతుందా? ఒకసారి ఆలోచించుకుందాం. మనం దేవుణ్ణి ఎందుకు చూడలేకపోతున్నామో ఒకసారి మనం పరిశీలించుకుందామండి. రెండోది ఏమై ఉన్నది, మన పూర్ణ మనసుతో ఆయన ఆరాధించాలి, సహోదరుణ్ణి ప్రేమించాలి. 10 ఆజ్ఞలను ఆయన కుదించి ఏం చేశాడంటే 2 ఆజ్ఞలుగా మన చేతిలో పెట్టి వాటిని అవలంబించి జీవించమంటున్నాడు. మూడోది ఏమై ఉన్నదంటే ప్రార్థన చేయాలంట. లేకపోతే మూడోది ఆయన లేఖనమును చదవాలి. ఏ విధంగా అంటే దావీదు రాసిన 119వ కీర్తన 10-11లో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే 9-10లో మన పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. 9 కూడా చదువుదామండి. యవనస్తుడు దేని చేత తన నడకను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. కింద ఏమంటున్నాడు, నీ హృదయమును దాన్ని బట్టి నువ్వు శుద్ధి చేసుకుంటావయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు. దేన్ని బట్టి? దేవుని యొక్క వాక్యమును బట్టి. అంటే వాక్యమును మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? చదవాలి. చదివిన దాన్ని మనం ఏం చేయాలంటే మన జీవితంలో అవలంబించాలి. మూడోది ఏమై ఉన్నది, దేవుని యొక్క వాక్యమును మన జీవితములో అవలంబించడం అంటే చదవడం. దాన్ని మనం ఏం చేయాలంటే మన జీవితంలో అనుదినము మనం నెరవేర్తించాలంట. ఉదాహరణకు ప్రవీణ్ పగడాల గారు మనందరికీ తెలుసు. ఆయన ఏం చేశాడంటే ఆయన బోధ వరకే చేయలేదు, కానీ ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ప్యూన్ నుంచి CEO వరకు ఒకేసారి భోజనం చేస్తారంట, ఒకే జీతం అంట, ఒకే వస్త్రధారణ అంట, ఒకే గౌరవం అంట. ఆయన ఏం చేశాడు? బోధించిన దాన్ని క్రియారూపకంగా చేసి చూపించాడు. ఆయనతో ఉన్న అనేక మంది కూడా ఆయన గురించి సాక్ష్యం ఏమని ఇస్తున్నాడంటే ఆయన చేసి చూపించాడయ్యా అంటున్నాడు. ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలంటే లేఖనం మనం ధ్యానించిన దాన్ని బట్టి నీ జీవితాన్ని
మార్చుకోమంటుంది. ఆ వాక్యము ఏం చేస్తుందంటే శరీరధారి కృపా సత్య సంపన్నుడిగా నీ కొరకు నా కొరకు భూలోకంలోనికి వచ్చి మరణించి ప్రాణం పెట్టి తిరిగి లేచి నీ మధ్యలో నా మధ్యలో వాక్యరూపిగా మరలా సజీవునిగా తిరుగుతున్నాడు. వాక్యమును దేవుడు ఏం చేయమంటున్నాడంటే నాతో మాట్లాడయ్యా, నీ కొరకు నేను రాసిన ప్రేమ లేఖను చదువు అని చెప్పంటున్నాడు. ఏం చేయాలి? మూడోదిగా లేఖనమును చదవాలి. నాలుగోది మనం చూసినట్లయితే ప్రార్థన చేయాలంట, ఎడతెగక ప్రార్థించాలంట. అయితే మనం ప్రార్థన చేస్తానికి కూర్చున్నప్పుడు కీర్తనకారుడు 139వ కీర్తన 4వ వాక్య భాగంలో మీరు వేటి గురించి మీ నాలుక తెరిచి ప్రార్థన చేస్తారో అవి మీరు ప్రార్థించక మునిపే నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. చదువుదామండి. యెహోవా 139వ కీర్తన 4వ వాక్య భాగము. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, తెలియను అన్న మాట ఒకటే అర్థంనిస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ హృదయము దేవునికి ముందుగానే తెలుసంట. యోహాను సువార్త 14:14 లేకపోతే మత్తయి సువార్త 7:7 మీరు దేనినైతే అడుగుతారో దాన్ని నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. కానీ ఇక్కడ మెన్షన్ పర్టికులర్గా ఏమంటున్నాడంటే నేను నాలుక తెరిచి నువ్వు ప్రార్థన చేస్తాను కూర్చున్నప్పుడు నువ్వు దేని గురించి నాకు మొరపెడతావో నాకు నిశ్చయముగా తెలుసు. కానీ అవి నీకు అనుగ్రహించాలంటే నీవు నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను నెరవేర్తించాలి, అనుసరించి నడుచుకోవాలి, పాటించు అంటున్నాడు. నాలుగోది ఏమై ఉన్నదంటే ప్రార్థన చేయాలి. ఎవరిని చూడాలంటే? దేవుని చూడాలంటే మనము ప్రార్థన చేయాలి. నా మాటలు అర్థమవుతున్నాయి కదండి? ఐదోది మనం చూద్దామండి. చూసినట్లయితే నిరీక్షణ కలిగి ఉండాలంట. దేని విషయంలో చూద్దామండి. మొదటి యోహాను 3:3 మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్య భాగమును. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన యందు పవిత్రుడై ఉండునట్లుగా తనను పవిత్రముగా చేసుకొనుము. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు? మనను పవిత్రముగా చేసుకోమంటున్నాడు. చేసుకున్నట్లయితే మనం ఏమవుతాం? మనకు ఒక నిరీక్షణ. ఆయన ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరును అపవిత్రులై ఉండమంటున్నాడా? నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే మనల్ని కూడా పవిత్రపరుచుకోమంటున్నాడు, పవిత్రులుగా మార్చుకోమంటున్నాడు. మన జీవితాన్ని ఏమంటున్నాడంటే పవిత్రముగా చేసుకోండి అంటున్నాడు. దానికి ఏం అవసరం అవుతుంది? ఇందాక మనం చదివి ఉన్నాం కదా 119వ కీర్తనలో. దేన్ని బట్టి? ఆయన లేఖనమును బట్టి మన నడతను, మన క్రియలను అన్నిటినీ మనం ఏం చేయగలమంటే పవిత్రముగా చేసుకోగలము, మనల్ని మనం పవిత్రులుగా ఉంచుకోగలము. ఇంకోటి ఏమంటున్నాడంటే ఆయన నమ్మదగిన వాడంట. దావీదు రాసిన 33వ కీర్తన 4వ వాక్య భాగంలో ఆయన ఏమంటున్నాడంటే నమ్మదగిన వాడు అని చెప్పేసి అక్కడ రాయబడుతుంది. ఇంకోటి మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వాక్య భాగంలో మనం చూసినట్లయితే అక్కడ ఆయన అంటున్నాడు కదా, ఆయన నీతిమంతుడై ఉన్నాడంట, ఆయన సత్యవంతుడంట. చదువుదామండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేనిలో ప్రతిష్ఠ చేయమంటున్నాడు? సత్యమునందు. ఆయన ఏం చేశాడంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పి
ఆయన ఏమంటున్నాడంటే ఆ వాక్యమునే సత్యములో మనల్ని ఏమంటున్నాడంటే ప్రతిష్ఠించుకోమంటున్నాడు. ప్రతిష్టత కలిగిన జీవితాలను మనల్ని కలిగి ఉండమంటున్నాడు. 7ది ఏమై ఉన్నదంటే మన నేత్రములండి. మనం చూసినట్లయితే భక్తుడైన యోహాను గారు ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడు ఆయన మనుష్య కుమారుని చూసి సాష్టాంగపడ్డాడంట. ఎందుకు? ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నాడు, జీవించాడు, నడిచి ఉన్నాడు. అయినప్పటికీ ఆయన మహిమనంట చూచి తాళలేక చనిపోయిన వాడి వలె, చచ్చిన వాడి వలె పడి ఉన్నాడంట. ఎందును బట్టి? ఆయన పరిపూర్ణ మహిమను చూచిన నరుడు ఎవ్వరు బ్రతుకలేడడు అని చెప్పేసి లేఖనం సెలవిస్తుంది. అయితే కొంతమంది భక్తులు ఆయన్ని చూచారు, ఆయనతో పాటు నడిచి ఉన్నారు. మనం చూసినట్లయితే ఆనోకు తన మరణమును చూడకుండా పరమునకు ఎత్తబడిపోయాడు. ఎత్తబడక మునుపే దేవునికి ఇష్టుడై ఉండినట్లు సాక్ష్యం పొందాడు. అంటే ఆయన ఏం చేశాడు? దేవుణ్ణి చూస్తూ నడిచాడు. ఇంకో విషయం మనం గమనించినట్లయితే అనేక మంది కీర్తనకారులు, అయ్యా నీ ముఖమును ఏల నాకు దాచి ఉన్నావు అని చెప్పేసి అనేకమైన సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెన్షన్ చేస్తున్నారు. దానికి కారణం ఏమై ఉన్నదంటే భక్తులు ఆయన ముఖ దర్శనమును చూస్తూ ఏం చేశారంటే ఆయనతో పాటు నడిచి ఉన్నారు. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే మాటను వాడుతున్నారు. మనం చూసినట్లయితే నిర్గమకాండము 33వ అధ్యాయము 19-20 మనం చూసినట్లయితే అక్కడ మోషే ఏం చేశాడంటే దేవుని యొక్క స్వరూపమును లేకపోతే ఆయన చూచినట్లు అక్కడ రాయబడుతుంది. ఎందును బట్టి? ఆయన చూచాడు. దానికి కారణం ఏంటంటే ఒక మాట అంటున్నాడు, మోషే నువ్వు నన్ను చూస్తే చనిపోతావు, కాబట్టి నువ్వేం చేస్తావంటే నేను ఒక బండలోంచి వెళ్తున్నప్పుడు నా వెనుక వైపే చూడు అని చెప్పేసి ఆయనతో చెప్తున్నాడు. సమయం లేదు కాబట్టి నేను మాటలు చదివిట్లేదు. ఇంకో మాటను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23లో మన దేహమునకు దీపము కన్నై ఉన్నది, ఆ కంటిని దేవుడు ఏమంటున్నాడంటే జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఆ చూసుకునే విధానములో మనం ఏ విధంగా ఉంటున్నాం చదువుదామండి. దేహమునకు దీపము కన్ను గనుక నీ కన్నును తేటగా ఉంచుకొనుడి, నీ దేహమంతయు వెలుగుమయమై ఉండునట్లు. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే నీ కంటిని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. నీలో పాపమున్నది, ఆ పాపము నీ దేహమును కమ్ముకుంటే ఆ చీకటి నిన్ను ఏలుతున్నట్లయితే నీలో ఉన్న వెలుగు, నీలో ఉన్న వాక్యము, నీలో ఉన్న సత్య స్వరూపి అయిన దేవుడు నిన్ను పరిపాలిస్తున్నప్పటికీ నీలో ఉన్న పాపము లేకపోతే నీలో ఉన్న చీకటి ఏం చేస్తుందంటే ఆయన చూడకుండా నిన్ను ఏం చేస్తుందంటే అణచివేస్తుంది. ఒక వాక్యమును చదువుకొని వాక్యమును ముగించుకుందామండి. మనం చూసినట్లయితే 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్య భాగమును చదువుదాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవ్వడును ఆయన చూడలేదు, ఎవ్వడును చూడనేరడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవ్వడు చూడలేదంట, చూడనేరడంట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? నీ హృదయం శుద్ధిగా ఉంటే నువ్వు దేవుణ్ణి చూస్తావు అని చెప్పంటున్నాడు. ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి కొంతమంది వచ్చేసి ఆయన్ని శోధిస్తున్నాడు.
శోధిస్తూ నీవు మాకు ఒక సూచక క్రియను లేకపోతే మాకు తండ్రిని కనపరచని అడుగుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేనే నా తండ్రి స్వరూపమును మీకు కనపరుస్తున్నాను కదా అని చెప్పేసి యోహాను సువార్త 10వ అధ్యాయము మనం చదివినట్లయితే అక్కడ స్పష్టముగా రాయబడి ఉన్నది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే నీ హృదయమును శుద్ధి చేసుకోమంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే ఆయన మహిమను చూడలేక ఆయన ఏమయ్యాడంటే చచ్చిన వాని వలె పడి ఉన్నాడు. ఎందుకు? ఇక్కడ రాయబడుతుంది కదా, సమీపింపరాని తేజస్సులో, అంటే ఎవ్వరూ ఆయన దగ్గరికి వెళ్ళలేరంట. ఆయన కోటి సూర్యకాంతి వలె ఆయన తేజస్సు, ఆయన ముఖ కాంతి, ఆయన వచ్చస్సు మనం చూసినట్లయితే మన సాటి రాదంట. మనం చూడలేం, తట్టుకోలేమంట. ఆయన కళ్ళు, ఆయన పాదములు, ఆయన స్వరూపము అట్టి విధంగా ఉంటుందంట. పాలతో కడిగిన భక్తులు పాట కూడా రాసి ఉన్నారు. సమయం లేదు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మన హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మీరు నా దగ్గరికి రండి, వచ్చి మీ హృదయములను లేకపోతే మీ చేతులను శుద్ధి చేసుకొని మీ ద్విమనస్కును తొలగించుకొని మీరు నన్ను ప్రార్థించినట్లయితే మిమ్మల్ని నేను క్షమిస్తానంటున్నాడు. క్షమించి ఆయన ఏమంటున్నాడంటే క్షమించినప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే నీ తప్పులను నీవు ఒప్పుకొని విడిచిపెట్టు అంటున్నాడు. విడిచిపెట్టి నీవు ఏమంటున్నాడంటే నీవు దేవుని యొక్క